హలో, వెల్కమ్ బ్యాక్ అండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఈరోజు చార్మినార్కి వెళ్తున్నాము నైట్. యాక్చువల్గా అయితే ఎర్లీ మార్నింగ్ బాగుంటుందంట. అంటే 5:30 నుంచి 6 నుంచి ఆ టైం నుంచి ఒక 7-8 వరకు బాగుంటుందంట. కానీ కుదరక నైట్ వెళ్ళాల్సి వస్తుంది. బాగుండింది అది కూడా. ఈ దీపం గురించి స్టోరీ ఏమంటే, దీపం ఉంది కదా, అది అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు చాలామంది తెలంగాణ కోసం చనిపోయారంట. సో వాళ్ళ కోసం గుర్తుగా అది కట్టించారు. ఇకపోతే ఫస్ట్ అలా ఒక ట్యాంక్ బండ్ చుట్టూ ఒక రౌండ్ వేసి తర్వాత కోటికి వెళ్ళాము. కోటిలో కొంచెం షాపింగ్ చేద్దామని వెళ్ళాం, కానీ షాపింగ్ చేసి అంతేవి లేవు. కనీసం నేను చెప్పులు కూడా కొనుక్కోలేకపోయాను, అంత తక్కువలో ఉందన్నమాట క్వాలిటీ. సో దాని తర్వాత చార్మినార్కి వెళ్ళాము. చార్మినార్ చుట్టుపక్కల కూడా, చార్మినార్ చుట్టుపక్కల చాలా జ్యువెలరీస్, అంటే చుట్టుపక్కల అంటే అక్కడే లేండి, చార్మినార్ దగ్గర జ్యువెలరీ ఇంకా ఈ బ్యాంగిల్స్ దాంట్లో ఇంక్లూడే కదా. అవన్నీ వచ్చేసి అక్కడ ఎక్కువ ఉంటారు కదా, అక్కడ ఆర్టిస్టులు, వాళ్ళకి మాత్రం అక్కడ బాగా సెట్ అవుతుంది. మనకు అంత సెట్ కాదనమాట. కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది, క్వాలిటీ ఏమంత లేదనిపించింది నాకు. ఏంటి కోటి చూపిస్తూ చార్మినార్ గురించి చెప్తుంది అనుకోవద్దు, అది గుర్తొచ్చింది, అది చెప్పాను అంతే. అంటే ఏముంది చెప్పండి కోటిలో. చార్మినార్ దగ్గర నేను ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం నా లైఫ్లోనే. అయితే అక్కడ ఒక మోమోస్ షాప్ ఉంది. అక్కడ మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది. 60 రూపీస్ వెజ్, 75 రూపీసో 80 రూపీసో నాన్ వెజ్. వెజ్జే తిన్నాము, చాలా 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 బాగుంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్. నెక్స్ట్ అదే చార్మినార్ దగ్గరికి వెళ్ళేదానికి 4 రూట్స్ ఉన్నాయి అంట. నాకు తెలియదు, అక్కడికి వెళ్ళేదాకా 4 రూట్స్ ఉంటే మేము ఒక రూట్లో వెళ్ళాము. వెళ్ళే దారిలో డెంటల్ షాప్స్ ఉన్నాయి. ఏదో నిజంగా పళ్ళు అమ్ముతారు కదా, ఫ్రూట్స్, అలాగా బయట షోకేస్ పెట్టేస్తున్నారనమాట పళ్ళ సెట్లు. భలే విచిత్రం అనిపించేసింది నాకైతే మాత్రం, ఇలా కూడా ఉంటారా అనిపించింది. ఇంకా వాటి తర్వాత స్టార్ట్ అయ్యాయి ఇవి. ఇక్కడ నుంచి ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా గాజులు, కమ్మలు అన్నీ పెట్టేస్తున్నారు. కానీ క్వాలిటీ నాకు అంత అనిపించలేదు. ఎందుకులేండి ఇంకా క్వాలిటీ గురించి, క్వాలిటీ అని చెప్పి. నా ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్దాము అంటే, నాకు ఎలా అనిపించిందంటే అంత ఎగ్జైట్మెంట్ లేదు. ఎందుకంటే కొన్ని వేల సినిమాల్లో చూసేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా చూసినా నాకేమంత అనిపించలేదు. సో మొత్తానికి చార్మినార్ స్టోరీ అయితే ఇది. ఇక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళాలని చెప్పి 100 రూపీస్కి ఒక బ్యాగ్ అమ్ముతున్నారు. ఆ బ్యాగ్ తీసుకెళ్ళి మా మమ్మీకి ఇచ్చాను. అంతే విషయం. ఈ హైదరాబాద్ స్టోరీస్ ఎండ్ అయిపోయాయి. మీలో ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, దాంట్లో నాకేం ప్రాబ్లం రావట్లేదు, కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఎందుకు లైక్ చేయట్లేదో తెలియక పాపం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేనే చెప్పట్లేదా అనేది మిస్టేక్ నాదేమో అనిపిస్తుంది. అంటే అందరూ చూస్తూ ఉంటారు కదా మిగతా వీడియోస్లో, పెద్ద వ్లాగ్స్లో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలా చెప్తారు కదా. అలా చెప్తేనే లైక్ చేస్తారా ఏంటి? అలాగైతే చెప్పండి, ప్రతి వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ కూడా చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. సో దానివల్ల మనకి యూజ్ ఉంటుంది. కాబట్టి మీరు లైక్ కూడా చేయండి. అట్లీస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయాలని లేకపోయినా, అంటే కొంతమంది వెళ్ళిపోతారు కదా, వాళ్ళు అట్లీస్ట్ లైక్ అనే చేయండి. నేను చెప్పా కదా మోమోస్ చాలా నచ్చాయని, అవి ఇవే. ఓకే, బాయ్.